సోషల్ మీడియాలో ఇటు వస్తున్న అసభ్య కమెంట్లపై తీవ్రంగా స్పందించారు నటి రేణు దేశాయ్. నెటిజన్లు హద్దు దాటి వేధిస్తూ ఉండటంతో 4 సోషల్ మీడియా అకౌంట్లపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె. నిందితులు చేసిన కమెంట్ల స్క్రీన్ షాట్స్, ప్రొఫైల్ లింక్స్ ను పోలీసులకు అందజేసినట్లు సమాచారం. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆవిడ కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. రేణు దేశాయ్ ఇచ్చిన ఈ కంప్లైంట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, ఈ కంప్లైంట్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇంతకు ముందు సైతం ఇటు యాక్ట్రెసెస్ ఇలానే కంప్లైంట్స్ చేసిన దాఖలాలు ఎన్నో చూసాము. ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి. సిచ్యువేషన్ ఏంటి శ్రీపాల్? ఈ రోజు నటి రేణు దేశాయ్ తనపై జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులకైతే వ్యతిరేకంగా గట్టి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా కొంతమంది నెటిజన్లు ఆమెను వ్యక్తిగతంగా దూషిస్తూ అసభ్యకరమైన కామెంట్లతో వేధిస్తుండటంతోనే ఆమె సైబర్ క్రైమ్ అయితే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను, పిల్లల ఫోటోలను మరియు వీధి కుక్కల ఫోటోలు కూడా వాటికి కూడా అండగా నిలుస్తూ, ఎందుకంటే మరియు సమాజ సేవకు సంబంధించిన విషయాలను అయితే ఎన్నో పంచుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు ఆమె పోస్టుల కింద అత్యంత అసభ్యకరమైన భాషను వాడుతూ అయితే కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు అయితే హద్దులు దాటిందని చెప్పుకోవచ్చు. కేవలం విమర్శలతో ఆగకుండా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మరియు ఆమె కుటుంబాన్ని కించపరిచేలా ఈ వ్యాఖ్యలు అయితే ఉన్నట్టు సమాచారం. మనకు ఈ సైబర్ వేదికగానే దాడి చేస్తున్నట్టు, ఎందుకంటే విభిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొందరు వ్యక్తులు పని కట్టుకొని ఆమెను టార్గెట్ చేస్తూ ఆమెను గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఈ టార్గెట్ చేస్తున్న వ్యక్తులను కూడా ఆమె గుర్తించడం జరిగింది. అయితే మౌనంగా ఉండటం వల్ల వేధింపులు పెరుగుతాయని భావించిన రేణు దేశాయ్ చట్టపరమైన పోరాటానికి అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఆధారాల సేకరణ, తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన 4 సోషల్ మీడియా అకౌంట్లను అయితే ప్రధానంగా గుర్తించారు. అయితే సాంకేతిక ఆధారాలతో సహా సదరు కామెంట్లు తాలూకు స్క్రీన్ షాట్లు, ప్రొఫైల్ లింకులు మరియు ఇతర డిజిటల్ ఆధారాలను అయితే పోలీసులకు సమర్పించడం జరిగింది. ఇకపోతే హైదరాబాద్ నుండి సైబర్ క్రైమ్ విభాగంలోనే తమ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. నిందితులపై కఠిన చర్యలు అయితే తీసుకోవాలని ఆమె కోరడం కూడా జరిగింది. దీనిపై పోలీసులు అయితే తదుపరి దర్యాప్తు అయితే చేస్తారు. ఈ ఐటీ అడ్రస్ మరియు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ద్వారా అయితే పోలీసులు నిందితులను ట్రాక్ చేయడం జరుగుతుంది. ఐటీ యాక్ట్, ఐపీసీ, భారత శిక్షా పట్ల కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు కూడా కేసులు నమోదు చేస్తుంటారు. థాంక్యూ శ్రీపాల్.